అనేక విధాలుగా బైబిల్ గ్రంథము అత్యంత అసాధారణమైన పుస్తకం అని చెప్పవచ్చు. ఉదాహరణకు దీనికి ద్వంద్వ రచయిత్వం ఉంది. దీనినే మరొక మాటలో చెప్పాలంటే, ఒకవైపు దేవుడు బైబిల్ రచయితగా ఉండగా, మరొక కోణంలో చూస్తే మానవుడు కూడా ఈ గ్రంథానికి అనగా బైబిల్ గ్రంథానికి రచయితగా ఉంటున్నాడు. వాస్తవానికి బైబిల్ను దాదాపు 1500 సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది రచయితలు రాశారు. ఈ వ్యక్తుల్లో కొందరు ఇతరుల గురించి ఎప్పుడు వినలేదు, మరియు ఈ 40 మందిలో ఎటువంటి కుట్ర లేదు. వారిలో 2 లేదా 3 కలిసి ఉండవచ్చు, కానీ ఇతరులు ఒకరినొకరు ఎవరో తెలుసుకోలేదు. అయినప్పటికీ వారు ఇప్పటి వరకు వ్రాయబడిన పుస్తకాలన్నిటిలో అత్యంత అద్భుతమైన కొనసాగింపును కలిగి ఉన్న గొప్ప అద్భుతమైన పుస్తకాన్ని అందించారు.